అప్పుడు అమ్మ ఒంటరిగా ఉన్నప్పుడు ఆ అమ్మను తీసుకెళ్లాలని ప్రయత్నంలో వాళ్ళ నుంచి తప్పించుకొనేసి అమ్మ పరిగెత్తుకుంటూ పార్వతీ పరమేశ్వరులు వేడుకుంటూ వచ్చినప్పుడు ఈ పెద్ద గుండు ఒకటిగా ఉన్నింది. గుండుకు వచ్చి తల మోపింది, అమ్మ నన్ను చంపేసుకో. అప్పుడు పార్వతీదేవి అనుగ్రహంతో అమ్మవారికి గుండు చీలినప్పుడు అమ్మ లోపల వెళ్ళిన తర్వాత శత్రువులు వెంబడించినప్పుడు అమ్మ కాపాడి మళ్ళీ వాళ్ళకి ఇస్తుందన్నప్పుడు అమ్మ లోపల వెళ్తానే గుండు క్లోజ్ అయిపోయిన కొన్ని రోజుల తర్వాత మా వంశీకులకు అమ్మ కలలో వచ్చి మా ఇంటి ఆడపడిచాను. నేను ఇక్కడే గుండెలోనే ఉన్నాను, ఒక మానవతా మృతిగా అక్కడే ఏర్పడతాను, నాకు శిల పెట్టి పూజలు జరిపితే పిల్లలు లేని వారికి ఒక ఆకుపసరు, పిల్లలు పుట్టిన తర్వాత ఆయుష్మంది అనేసి 2 ఆకుపసరులు ఇచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అమ్మవారు సంతానం లేని సంతానము తీరని కోరికలు ఉన్న అనారోగ్య పరిస్థితులు ఉన్నా కూడా అమ్మవారు ఇక్కడికి వచ్చిన తర్వాత నయం చేస్తాం. అమ్మవారు ఇక్కడికి చేరి ఇంచుమించు 300 సంవత్సరాలు పైన. తొట్లి వంశీకులు అనేసి తొట్లివార్పల్లో మా ఇంటి